అయితే నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దేనికి అసలు ఏంటనేది వాళ్ళతో మాట్లాడదాం. ఏమైంది అసలు ఇక్కడ నిరసన ఎందుకు చేస్తున్నారు? మేము నిరుద్యోగ కళాకారులు మేడం. 15 సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాం ఉద్యోగాల కోసం. మాకు ఆ పాలన రాలేదు, ఈ పాలన రాలేదు. ఉద్యోగాల కోసం ఆ ఫ్లెక్సీ సార్ చూపించడానికి పట్టుకున్నాం అంతే. అంటే మీరందరూ నిరుద్యోగ కళాకారులా? పోలీసులు తాళి బొట్టు కూడా తెంచేస్తున్నారు. పోలీసులు తాళి బొట్టు కూడా తెంచేస్తున్నారు. మా రేవంత్ అన్న ఇచ్చింది ఇదేనా అధికారం? మా రేవంత్ అన్న ఇచ్చిన అధికారం ఇదేనా? పోలీసులకు తాళి బొట్టు తెంపమని మా రేవంత్ అన్న అధికారం ఇచ్చిందా? మీరు వచ్చి పోయి దయచేసి మీడియా మిత్రులారా, పోలీసులకు తాళి బొట్టు తెంపమని రేవంత్ అన్న అధికారం ఇచ్చిండా? తాళి బొట్టు తెంచమని అధికారం ఇచ్చాడా? ఒక్కసారి చూడండి కళాకారులారా, ఒక్కసారి. మీరు అసలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులను కలిసారా? ఫస్ట్ మేము ఎవరిని కలవలేదు మేడం. మేము ఎవరిని కలవలేదు. మేము ఫ్లెక్సీ సార్కి చూపిద్దాం, మా గోస్ అని చెప్పుకుందాము. ఒకసారి సార్ చూస్తే సార్ దృష్టిలో పడుతుందని మేము కనిపించేటట్టు పెట్టినాం అంతే. పోలీసులు వచ్చి మమ్మల్ని ఇట్లా తోసుకుంటూ తెస్తున్నారు. చిన్న పిల్లలు కూడా పట్టుకొని వచ్చినట్టున్నారు కదా? చిన్న పిల్లలకు వచ్చినాం మేము. మాకు న్యాయం చేస్తాడని మేము ఇక్కడ దాకా వస్తే మమ్మల్ని పోలీసులతో గెంటియడం ఎంతవరకు కరెక్ట్? మాకు జాబ్లు ఇస్తాను ఆయననే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు మాకు జాబ్లు ఇవ్వాలి కదా. మాకు జాబ్లు ఎందుకు ఇయ్యారు? మేము తెలంగాణ ఉద్యమాలలో పోరాటం చేసినాం, దాని వల్లనే తెలంగాణ వచ్చింది. మాలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగం చేసారు ప్రాణాలు. మరి మేము కాదా? అనర్హులకు వస్తుంటప్పుడు రసమయ్య జాబులు ఇచ్చిండు, ఇప్పుడు మాకెందుకు ఇయ్యరు? మేము చేయలేదా? మా దగ్గర ప్రూఫ్లు లేవా? మేము చూపిస్తాం, మాకు ఇవ్వండి ఇప్పుడు జాబులు. అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు ఎందుకు పోలీసులతో మమ్మల్ని బయటకు పంపిస్తారు? చిన్న చిన్న పిల్లలను పట్టుకొని మా హస్బెండ్లను అందరిని వదిలేసుకొని మేము వచ్చినాం. ఒక్క నిమిషం మీడియా మిత్రులు తెలియనగా, మేము ఉద్యమ నిరుద్యోగ కళాకారులం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 24 గంటలు పాటుపడి మా భర్తలను, మా కుటుంబాలను వదిలేసి మా చదువులను పక్కకు పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన కళాకారులం. అలాంటిది గత ప్రభుత్వంలో కేసీఆర్ 550 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. అది కూడా ఇప్పుడు మేము కోరి తెచ్చుకున్న తెలంగాణ. మా రేవంత్ అన్న మాకు ఉద్యోగాలు ఇస్తాడనే ఆశతోటి ఒక బ్యానర్ కట్టుకొని చూపించిన మేము ఇక్కడ ఈ సభలో ఇక్కడ. కానీ రేవంత్ అన్న చూసిండు. ఒక్క నిమిషం నేను మీ బాధను చూస్తే పక్కకు పెట్టండి అనగానే మేము పక్కకు పెట్టాము. దాంతో పోలీసులు, లేడీస్ పోలీసులు తాళి బొట్టు కూడా తెంపుతున్నారు. ఈ తాళి బొట్టు తెంపమనేనా రేవంత్ అన్న మీకు అధికారం ఇచ్చింది? మేము ఇదే అడుగుతున్నాము. మేము ఎవరము? మేము బామ్మలు పట్టుకొని వచ్చినామా? మా మొబైల్స్ గుంజుకున్నారు, మా మొబైల్స్ గుంజుకున్నారు. ఇంకొక అమ్మాయిది ఇది తాళి బట్టు, ఇంకొక అమ్మాయి రింగు పోయింది. రింగు నాది బంగారు రింగు పోయింది. చూస్తున్నారా ఇక్కడ వచ్చినటువంటి మహిళలు కూడా వాళ్ళ తాళి బొట్టులు తెగేలాగా వీళ్ళందరినీ పోలీసులు అయితే దౌర్జన్యంగా లాక్కెళ్ళడం. మేము 10 ఏళ్లుగా తెలంగాణ రాకముందు నుంచి కూడా నిరుద్యోగ కళాకారులందరూ కూడా పాటలు పాడుతూ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మహిళల్ని ఈ రోజు ఇక్కడ అవమానపరిచేలాగా పోలీసులు లాక్కెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. పోలీసులు మీ మీద దాడి చేశాను, నిజమేనా? అసలు నిజమే మేడం, దాడి చేసిండ్రు. ఆల్రెడీ నేను కింద పడిపోయినా, నా మీద ఆల్రెడీ కుర్చీలు వాళ్ళు వీళ్ళు నెట్టుకుంటూ వచ్చిండ్రు. ఆల్రెడీ నేను కింద పడిపోయినా, కాలు దెబ్బ తాకింది. మేము వయసులో ఉన్నప్పుడు మా పిల్లలు ఇంతెత్తు అయినా కూడా మాకు కనీసం గింత నిరుద్యోగ కళాకారులకు కొంచెం మాకు ఏదో జాబ్ ఇవ్వండి అని సార్ మేము వేడుకుంటున్నాము. అయినా కూడా మాకు అసలు ఎలాంటి అవకాశం ఇస్తలేడు సార్ రేవంత్ రెడ్డి. ఇవ్వకపోతేనే మేము ఈ రోజు ఇక్కడ కలవాలని వచ్చినాం. కలవాలని వస్తే పోలీస్ సిబ్బంది ఈ రకంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది చాలా మాకు బాధాకరము. ఒక 5 నిమిషాలు కేటాయిస్తే మేము సార్తో మాట్లాడదాం. ఫ్లెక్సీని తీయబోయే వరకే వాళ్ళందరూ కథం మా మీద వచ్చి ఉంటా దాడి చేసి నా ఎంటికలు కూడా. మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చిండ్రమ్మా? మీరు అందరు 33 జిల్లాల కళాకారులు వీళ్ళంతా. 33 జిల్లాల నుంచి వచ్చినాము. ఒక్కొక్క జిల్లాల నుంచి కొందరు వచ్చిండ్రు. ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వమని మేము సార్ని ఎక్కడెక్కడ మేము అందరిని వేడుకున్నా కూడా కనీసం మాకు సార్ని కల్పించడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ మీరు ఫ్లెక్సీని ఇట్లా పెడతాం. పెట్టడంతోనే కథం వచ్చి ఎస్ఐ సార్ కావచ్చు, ఆయన మొత్తం ఇట్లా చింపేసిండు. ఇక ఫ్లెక్సీని వాళ్ళు చింపేసిన ఫ్లెక్సీ చూడండి, సగం వాళ్ళ దగ్గర ఉన్నది, సగం మా దగ్గర ఉన్నది. కాంగ్రెస్ పాలన ఈ విధంగా ఉన్నది. అసలు మేమేం చెప్పాలో అసలు మాకు అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగ కళాకారులకు అవకాశం కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలని మా యొక్క మనవి, కోరిక అంతే. నా పేరు. మీకు దాడిలో ఏమన్నా దెబ్బలు తగిలినాయి అమ్మ? లాక్కెళ్ళారు కదా పోలీసులు? తాకింది మేడం, కాలుకు దెబ్బ తాకింది. నాకు ఈ కాలుకు దెబ్బ తాకింది. ఆమె రింగు పోయింది. తాళి రింగు 2 పోయినాయి. పుస్తలు పోయినాయి కానీ చైన్ పుస్తలు పోయినాయి.
చైన్ గోల్డ్ రింగ్ పోయింది. ఆడబిడ్డలకు బంగారు పథకాలు ఇస్తున్నాం, వాళ్ళ జీవితాలు బంగారమయం చేస్తామని చెప్తున్నారు కదా. ఒకే అట్లనే అనుకున్నాం మేడం, ఇన్ని రోజులు అట్లనే అనుకున్నాం మేము. అసలు ఏమని వర్ణించాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి మేడం. మా యందు దయతలచి ఇప్పటికైనా నిరుద్యోగ కళాకారులు ఉన్నారు అని వాళ్ళని గుర్తించి 1000 ఉద్యోగాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి మా చేతులు ఎత్తి, మా నిరుద్యోగ కళాకారులందరూ చేతులు ఎత్తి జోడించి మొక్కుతున్నాము. సార్ మీరు ఎక్కడున్నా ఈ మెసేజ్ని సార్కు ఫార్వర్డ్ అయ్యేలా చేయండి. నిరుద్యోగ కళాకారుల కోసం 1000 ఉద్యోగాలు కల్పించాలని మా యొక్క మనవి. మీరు చూసుకుంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, ఎవరిని దోషించలేదు. మీకు ఉద్యోగం కావాలని కోరుకోవడానికి మీరు వస్తే మీ మీదే దాడి జరిగింది. చూపిద్దాం సార్కి అంతే. మేము ఫ్లెక్సీ చూపించి మా గోడుని వెళ్ళనించుకుందామని వచ్చినాం అంతే. ఆ ఫ్లెక్సీ కూడా అసలు చూడనిత్తలేరు, దాన్ని విప్పనిత్తలేరు. మొత్తం మమ్మల్ని ఎటు అటు దోసేసి ఆ ఫ్లెక్సీ మొత్తం చింపేసారు. చిన్న పిల్లలని చూడాలి, మమ్మల్ని అక్కడ నుండి మీరే చూసి అక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత దోసుకుంటూ వచ్చిరో మమ్మల్ని. మేము రిక్వెస్ట్గా సార్కి చూపించి మాకు ఉద్యోగాల గురించి అడగడం కోసం మాత్రమే వచ్చినాం, కానీ మమ్మల్ని ఇట్లా చేసిరు వాళ్ళు.